నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం బాలకాండని నలభై 47 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 48వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయ నమామ్యహం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. తపోవనాన్ని రేయింబగళ్ళు కాపలా కాచి కాపాడారు. విశ్వామిత్రుడి యొక్క తపోవనాన్ని రామలక్ష్మణుడు. ఆ విధంగా విశ్వామిత్రుడి యాగాన్ని రక్షించారు. 5 రోజులు గడిచింది. 6వ రోజు వచ్చింది. రాముడు లక్ష్మణుని కూడా సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించాడు. ఇలా చెబుతూ ఉండగానే విశ్వామిత్రుల వారు యజ్ఞవేదికలో ఒక్కసారిగా ప్రజ్వలించడం చూశాడు. యాగమంత్ర కూడాను సమంత్రకంగా జరుగుతూ ఉండగా ఆకాశంలో భయంకరమైన ధ్వని వినపడింది. పరిగెత్తుకుంటూ వచ్చారు రాక్షసులు. వాళ్ళిద్దరూ కూడా మారీచ సుబాహులు. వాళ్ళు ఒక్కళ్ళే కాదు, వాళ్ళిద్దరే కాదు, వారి అనుచరులు కూడా వచ్చి ఆ యజ్ఞంలో రక్త ప్రవాహం పోశారు, రక్త ప్రవాహం పారించారు. యజ్ఞవేదిక అలా అవటం చూచిన రామచంద్రమూర్తి వెంటనే వారి వైపు పరిగెత్తి ఆకాశంలో ఉన్న రాక్షసులను చూశాడు. లక్ష్మణ్ను చూచి అన్నాడు, లక్ష్మణ, ఈ రాక్షసుల్ని వెంటనే ఇప్పుడే పారద్రోలుతాను చూడు అని మానవాస్త్రాన్ని మారీచుడు రొమ్ముపై వేశాడు. వాడు 100 ఆమడల దూరం పడ్డాడు. వెళ్ళి ఇంకొక సీతేషు అనే ఇంకొక పేరు గల మానవాస్త్రాన్ని తీసుకొని ఆ మారీచుణ్ణి తెలివి తప్పించాడు. కానీ ప్రాణాలు మాత్రం కోల్పోలేవాడు. ఆయన ఇతడు ఈ సీతేషు అనే అస్త్రం చేత దూరంగా కొనిపోబడుతున్నాడు, కానీ ప్రాణాలు మాత్రం కోల్పోలేదయ్యా. ఇప్పుడే ఈ మిగతా రాక్షసులందరినీ కూడా చంపేస్తాను అంటూ రాముడు సుబాహుని రొమ్ముపై కొట్టాడు. వాడు వెంటనే నేల కూలాడు. అంటే మారీచ సుబాహుల్లో సుబాహుడు చచ్చాడు, కానీ మారీచుడు చావలేదు. అందరు రాక్షసులు కూడా చచ్చిపోయారు, ఆ రక్తాన్ని కురిపించిన వాళ్ళు, ఒక్క మారీచుడు తప్ప. ఆ తర్వాత యజ్ఞం పూర్తయింది. విశ్వామిత్రుడు ఉపద్రవాలన్నీ కూడా తొలగిపోయాయని రాముడితో అన్నాడు, నాయనా రామ, నేను కృతార్థున్నయ్యానయ్యా. నీ తండ్రి మాటను నువ్వు పాలించావు. ఈ రాక్షస జయం చేత మరి ఇది సిద్ధాశ్రమం కదా, ఈ ఆశ్రమం పేరు సఫలమైంది, ఆశ్రమం పేరు అని విశ్వామిత్రుడు అన్నాడు. రేపు మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణ.